ఇరాన్ యుద్ధంతో అమెరికా ఓటమి అంచున నిలబడింది. మిత్ర దేశాల ఆయుధ నిల్వలను కూడా వాడేసిన డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. అమెరికాకు ఉన్న ఈ బలహీనతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఇప్పుడు అతిపెద్ద అస్త్రంగా మారింది. యుక్రెయిన్లోనే యుద్ధాన్నే పుతిన్ గెలవలేకపోయాడు. కానీ ఇప్పుడు ఏకంగా 32 దేశాల సైనిక కూటమైన నాటోపైనే కన్నేశారట. ఈ విషయాన్ని అమెరికా నిఘా సంస్థ స్వయంగా వెల్లడిస్తుంది. ఈ శరదృతువులోనే నాటో దేశంపై యుద్ధానికి పుతిన్ ప్లాన్ చేశాడా? ఆర్టికల్ 5 కింద నాటో ఇచ్చే సమిష్టి రక్షణ హామీని పుతిన్ ఎలా ఛేదించబోతున్నారు? అమెరికాను మునివేళ్ల మీద నిలబెడుతున్న ఆ సీక్రెట్ ప్లాన్ ఏంటి? రష్యా వేస్తున్న ఈ డేంజరస్ పందెం వెనుక అసలు వ్యూహం ఏంటి? వాచ్ స్టోరీ. నాటో దేశంపై యుద్ధానికి పుతిన్ ప్లాన్ చేశాడా? పుతిన్ సీక్రెట్ ప్లాన్స్ పై అమెరికా అసలు ఏమంటోంది? అమెరికా బలహీనతే పుతిన్కు సువర్ణావకాశమా? ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధం రష్యా ఒక సువర్ణ అవకాశంగా భావిస్తోంది. ఈ యుద్ధంతో అమెరికా వద్ద ఆయుధాలు చాలా వరకు నిండుకుంటున్నాయి. సంక్షోభంలో పైచేయి సాధించేందుకు మిత్ర దేశాల్లో నిల్వ చేసిన ఆయుధాలను కూడా ఇరాన్పై దాడికి డొనాల్డ్ ట్రంప్ వాడేశాడు. ఇప్పుడు మరో యుద్ధం జరిగితే అమెరికా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయం. మరీ ముఖ్యంగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో కూటమికి అమెరికా రక్షణ కవచంగా నిలుస్తోంది. ఇప్పుడు నాటోపై ఎలాంటి దాడి జరిగినా అమెరికా ఎదురుదెబ్బలు తినడం ఖాయం. ఇదే విషయంపై అమెరికా ఇంటెలిజెన్స్ తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించింది. నాటో అనేది ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల మధ్య ఉన్న సైనిక కూటమి. ఒక నాటో సభ్య దేశంపై రష్యా దాడికి ప్లాన్ చేస్తోందని, అది సైనిక చొరబాటు రూపంలో కూడా ఉండొచ్చని అమెరికా నిఘా వర్గాలు వార్నింగ్ ఇచ్చాయి. అంటే నాటో సభ్యదేశంపై రష్యా భూతల దాడులు జరపొచ్చని వెల్లడించింది. అది కూడా ఈ శరదృతువు నాటికే జరిగే అవకాశం ఉందని అమెరికన్ అధికారులు వివరిస్తున్నారు. నిజానికి ఇది తీవ్ర ఆందోళన కలిగించే వార్నింగ్. అసలు అమెరికా ఎలాంటి వార్నింగ్ ఎందుకు ఇచ్చింది? నిజంగా నాటో దేశంపై పుతిన్ యుద్ధానికి దిగుతాడా? ఇక్కడ మనం మొదట గమనించాల్సిన అంశం ఏంటంటే, అమెరికా నిఘా సంస్థలు కేవలం రష్యాపై అంచనా మాత్రమే వేశాయి. భవిష్యత్తులో రష్యా ఏమేమి చేయగలదనే దానిపై అమెరికా నిఘా వర్గాలు కొన్ని నివేదికలను సమర్పించాయి. గతంలో వేసిన అంచనాల్లో కొన్ని మార్పులు చేశాయి. ఉక్రెయిన్ యుద్ధంలో బిజీగా ఉన్న పుతిన్ నాటో సభ్య దేశాలను నేరుగా టార్గెట్ చేయరని వాషింగ్టన్ మొదట్లో భావించింది. ఎప్పుడూ నాటోను అస్థిరపరచాలనే పుతిన్ కోరుకుంటాడని అమెరికా నమ్మింది. కానీ ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా అధ్యక్షుడు చాలా బిజీగా ఉన్నాడని అప్పట్లో అమెరికన్లు అంచనా వేశారు. అయితే ఇప్పుడు ఆ అంచనాలు మారిపోయాయి. ఉక్రెయిన్ యుద్ధం తీవ్రంగా సాగుతున్నప్పటికీ నాటో సభ్య దేశాలను పుతిన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నాయి. అమెరికా నిఘా వర్గాలు ఈ విధంగా ఎందుకు నమ్ముతున్నాయి? రష్యా రణరంగంలో వరుస ఎదురుదెబ్బలను తింటోందని వాషింగ్టన్ నమ్ముతోంది. ఇప్పుడు రష్యన్ ప్రజలకు చెప్పుకోవడానికి పుతిన్ ఒక సక్సెస్ కోసం వెతుకుతున్నాడని వైట్ హౌస్ భావిస్తోంది. రష్యా భూభాగంలోని డీప్ దాడుల్ని ఇటీవల ఉక్రెయిన్ తీవ్రతరం చేసింది. రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంధన డిపోలను లక్ష్యంగా చేసుకుంది. దీంతో రష్యాలోని చాలా ప్రాంతాల్లో ఇంధన కొరత ఏర్పడింది. యుద్ధాన్ని ముగించడంలో విఫలమవుతోన్న పుతిన్పై సాధారణ రష్యన్ పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు అమెరికా అంచనా. ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి పుతిన్కు తక్షణమే ఒక సక్సెస్ కావాలి. అందుకే త్వరలోనే నాటో సభ్యదేశంపై పుతిన్ దాడి చేయవచ్చని అమెరికా భావిస్తోంది. ఇది వినడానికి విచిత్రంగా అనిపించవచ్చు. ఉక్రెయిన్తోనే సుదీర్ఘకాలంగా చేస్తున్న యుద్ధంలోనే పుతిన్ గెలవలేకపోతున్నాడు. అలాంటిది ఏకంగా 32 దేశాల కూటమితో యుద్ధానికి ఎందుకు పుతిన్ తెగిస్తాడు? అన్నింటికంటే ముఖ్యంగా నాటో అతిపెద్ద సైనిక కూటమి. ఒక సభ్యదేశంపై దాడి జరిగితే 32 దేశాలపై జరిగిన దాడిగా భావిస్తారు. ఈ సమిష్టి రక్షణ మాత్రం నాటో ఒప్పందంలోని ఆర్టికల్ 5లో స్పష్టంగా ఉంది. కాబట్టి పుతిన్ నాటోపై దాడి చేయడం అసంభవంగా అనిపించవచ్చు. కానీ అమెరికా నిఘా వర్గాల వాదన వేరుగా ఉంది. నాటో కూటమిపై ప్రజల నమ్మకాన్ని సడలింపజేయడానికే పుతిన్ ఈ దాడికి ప్లాన్ చేస్తున్నట్లు వాషింగ్టన్ గట్టిగా విశ్వసిస్తోంది. ఒక నాటో సభ్యదేశాన్ని రష్యా భయపెట్టగలదని క్రెమ్లిన్ చూపించే ఛాన్స్ ఉందని అమెరికా నమ్ముతోంది. నాటో కూటమిపై దాడి చేసినా స్పందించదని ప్రపంచానికి చాటి చెప్పడమే పుతిన్ ప్రధాన ఉద్దేశమని అమెరికన్లు ఆరోపిస్తున్నారు. ఈ చర్యను రష్యన్ ప్రజలకు ఒక గొప్ప విజయంగా ప్రచారం పుతిన్ చేసుకుంటారని వైట్ హౌస్ భావిస్తోంది. నాటోను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని సభ్యదేశాలకు నిరూపించడమే పుతిన్ లక్ష్యం అన్నట్లు అగ్రదేశం నిఘా వర్గాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. అయితే పరస్పర రక్షణ నిబంధన అమల్లోకి రాకుండా పుతిన్ నాటో దేశంపై ఎలా దాడి చేయగలడు?
నాటో దేశంపై పుతిన్ 3 రకాల ప్రణాళికలను అమలు చేసే అవకాశం ఉందని అమెరికా అంచనా వేస్తోంది. అవేంటంటే, 1 నాటో దేశంపై సైబర్ దాడులకు ఆదేశించడం, 2 గుర్తింపు లేని సైనిక బృందాలతో నాటో భూభాగాన్ని ఆక్రమించడం, 3 రష్యన్ సాయుధ దళాలతో యుద్ధానికి దిగడం. సైబర్ దాడి అనేది అతి తక్కువ ఉద్రిక్తత కలిగించే పుతిన్ చర్యల్లో ఒకటి. అయితే గతంలో కూడా ఇలాంటి దాడులకు పుతిన్ పాల్పడ్డట్టు ఆరోపణలున్నాయి. 2007లో బాల్టిక్ దేశం ఎస్టోనియా పలు సైబర్ దాడులను ఎదుర్కొంది. ఎస్టోనియా పార్లమెంట్, మంత్రిత్వ శాఖలు, బ్యాంకులు, చివరికి మీడియా సంస్థలు కూడా లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ సైబర్ దాడులకు రష్యానే కారణమని ఎస్టోనియా ఆరోపించింది. అయితే సైబర్ దాడులకు దిగితే నాటో ఆర్టికల్ 5 ఏం మాత్రం పరిగణనలోకి రాదు. అందుకే చివరికి ఈ సమస్యను ఎస్టోనియా, రష్యా ద్వైపాక్షికంగా పరిష్కరించుకున్నాయి. నాటో దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి పుతిన్ మళ్లీ అలాంటి చర్యకే పాల్పడవచ్చని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. రెండో ఆప్షన్ గురించి చూద్దాం. ఎలాంటి గుర్తింపు లేని సాయుధ సమూహాలతో దాడులను నిర్వహించడం. గతంలో కూడా ఇలాంటి పనిని పుతిన్ చేశారనే ఆరోపణలున్నాయి. 2014లో ఎలాంటి గుర్తింపు లేని సాయుధ బృందాలు ఉక్రెయిన్లోని క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించాయి. కొద్ది వారాల్లోనే ఆ భూభాగం రష్యాలో విలీనమైపోయింది. అమెరికా నిఘా వర్గాల ప్రకారం గుర్తింపు లేని దళాలతో యుద్ధం సాధ్యమైన ప్రణాళికే. ఇక చివరిదైన 3వ ఆప్షన్ అత్యంత ప్రమాదకరమైంది. అదే రష్యా సైన్యం ప్రత్యక్ష యుద్ధానికి దిగడం. 2 రకాల భూభాగ దాడులు కూడా తూర్పు నాటో సభ్యదేశాలనే లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా రష్యాతో నేరుగా 6 దేశాలు సరిహద్దులను పంచుకుంటున్నాయి. అవేంటంటే, బాల్టిక్ దేశాలైన ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా, కెలినిన్ గ్రాడ్తో కలిపి సరిహద్దు పంచుకునే పోలాండ్, ఫిన్లాండ్, నార్వే దేశాలు రష్యాతో స్వల్ప సరిహద్దులను కలిగి ఉన్నాయి. ఈ దేశాల్లో బాల్టిక్ దేశాలు, పోలాండ్లకు భూతల యుద్ధం ముప్పు ఎక్కువగా ఉందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గుర్తింపు లేని బృందాలు, రష్యన్ సైనికులు ఉమ్మడి సరిహద్దుల గుండా దూసుకొచ్చే ముప్పుందని, అంతేకాకుండా బెలారస్ మీదుగా కూడా సాయుధ బృందాలు ప్రవేశించే ప్రమాదం ఉంది. ఒకవేళ సైనికులు ఎలాంటి గుర్తింపు లేకుండా వస్తే తమకు ఎలాంటి సంబంధం లేదని రష్యా ఖండించవచ్చు. దీంతో ఆర్టికల్ 5 కింద సమష్టి నాటో ప్రతిస్పందనను మాస్కో అడ్డుకుంటుంది. అయితే రష్యన్ సైనికులు నాటో భూభాగంలోకి ఎలా చొరబడగలరు? జీపీఎస్ వైఫల్యంతో పొరపాటున సరిహద్దు దాటామని రష్యా నాటకం ఆడొచ్చు. మాస్కో నకిలీ రెస్క్యూ ఆపరేషన్ను ప్లాన్ చేయవచ్చని పోలాండ్ భావిస్తోంది. రష్యా సైనికుల వైపు నుంచి ఎలాంటి చొరబాటు జరిగినా నాటోను ప్రమాదంలో నెట్టివేస్తుంది. అయితే యుద్ధం చేయాలని తాము అనుకోవడం లేదని రష్యా చెప్పే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. రష్యాకు అనుకూలంగా ఉండేలా చర్చలను బలవంతంగా తేవడానికి పుతిన్ ప్రయత్నిస్తారట. ఆ తర్వాత రష్యన్ బలగాల ఉపశమనం గురించి చర్చలు జరుపుతారని వాషింగ్టన్ నిఘా వర్గాలు వివరిస్తున్నాయి. అంతేకాదు, ఇప్పుడు నాటోపై దాడి చేస్తే రక్షించేందుకు అమెరికా రావడం కూడా కష్టమని పుతిన్కు బాగా తెలుసు. ఈ విషయం వాషింగ్టన్ కూడా తెలుసు. అందుకే ఈ పరిణామాలన్నింటినీ గొప్ప విజయంగా పుతిన్ ప్రచారం చేసుకోవచ్చు. ఒకవేళ నాటో దేశంలోకి రష్యన్ సైనికులు ప్రవేశించి ఎలాంటి నష్టం లేకుండా వెనుదిరిగితే రష్యాయే బలమైనదనే దానికి పుతిన్ ప్రపంచానికి చాటి చెప్పవచ్చు. అయితే ఇది చాలా ప్రమాదకరమైన అడుగు. వెంటనే ఎదురుదాడికి దెక్కకుండా ఐరోపా దేశాలు చర్చల కోసం ముందుకొస్తాయని పుతిన్ ఆశించాల్సి ఉంటుంది. రష్యా అధ్యక్షుడు ఈ ప్రమాదకరమైన పందెం కాసేందుకు సిద్ధంగా ఉంటారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనప్పటికీ అమెరికన్లు మాత్రం అలానే భావిస్తున్నారు. ఇటీవలే రష్యన్ క్షిపణి పోలాండ్లో పడింది. అలాగే రష్యా డ్రోన్లు రొమేనియాను తాకాయి. అయినప్పటికీ నాటో నుంచి ఎలాంటి బలమైన స్పందన రాలేదు. ఈ ఘటనలే పుతిన్లో ధైర్యాన్ని పెంచాయని, అందుకే రష్యా అధ్యక్షుడు మరింత పెద్ద దాడికి సన్నద్ధమవుతున్నారని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ నిజంగానే నాటో దేశంపై యుద్ధానికి సాహసిస్తారా, లేక ఇదంతా అమెరికా, పశ్చిమ దేశాలు చేస్తున్న మరో భయానక ప్రచారమా? కాలమే సమాధానం చెప్పాలి.